సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తను కోరుకునే బంగారు లోకం ఎలా ఉండాలో చెప్పమనేసరికి మా అమ్మాయి ఆలోచనలో పడిందండి. అవినీతి అన్నది ఉండకూడదమ్మా అంది. అన్నా హజారే నిరాహార దీక్షల ప్రభావమో ఏమో మరి. ఎక్కడ చూసినా పొల్యూషన్, పర్యావరణాన్ని రక్షించుకోవాలి అంది. పాపమమ్మ, చిన్నపిల్లలతో పని చేయించటం, బాల కార్మికులు అన్నవాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు అంది. అమ్మాయిలు అబ్బాయిలు సమానమే కదా, అయినా అమ్మాయిల్ని ఇంకా చిన్న చూపే చూస్తున్నారు, అలా ఉండకూడదు అంది కాస్త కోపంగా. పర్వాలేదు, ఈ కాలం పిల్లలు కొంచెం చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచిస్తున్నారు అని కాస్త సంతోషం వేసింది. ముందు కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు saki.com. మన సిస్టంలో అప్పుడప్పుడు వైరస్ ఫామ్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం కదండి. మరి వైరస్ని తొలగించి మనం హ్యాపీగా నెట్ బ్రౌజ్ చేసుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో నల్లమొత్తుల శ్రీధర్ గారు ఉన్నారు. మరి ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందామా? హలో శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, జనరల్గా నెట్ బ్రౌజ్ చేయాలి అంటే సగులు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ వైరస్ వస్తుంది అనేసి. మరి వైరస్ గురించి కొంచెం చెప్తారండి. యాక్చువల్లీ చాలామంది అనుకుంటారండి వైరస్ అంటే కనుక ఏదో సంథింగ్ మనకి బయట వచ్చే జలుబు, దగ్గు, ఇలా ఈ టైప్ ఆఫ్ వైరస్ అనుకుంటారు. కంప్యూటర్ వైరస్ అనేది మనం రోజు వాడుతూ ఉంటాం. ఎంఎస్ వర్డ్ అని చెప్పేసి అని, ఎక్సెల్ అని, అలాగే ఫైర్ ఫాక్స్ అని వాడుతూ ఉంటాం కదా. సో మనకే రోజువారీ మనం వాడే ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంటే యాక్చువల్గా మనం ఏదన్నా మ్యాటర్ టైప్ చేసుకోవాలంటే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి టైప్ చేసుకుంటూ ఉంటాం. అంటే మనకే మెయిల్ చేసే వాటిని ఏవైతే నార్మల్ ప్రోగ్రామ్స్ అంటామో, అలాగే మనకి హాని చేసే వాటిని వైరస్ అంటారు. హాని చేసేవంటే మనకు పర్టికులర్గా కంప్యూటర్ వైరస్ అనేది మన కంప్యూటర్లోకి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మన ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు, లేదా సిస్టమ్ను స్లో చేయొచ్చు. ఇట్లాగా మన డే టు డే యాక్టివిటీ మొత్తాన్ని స్లో చేయడాన్ని హాని చేయడం కింద లెక్క. ఇప్పుడు చాలామంది వైరస్ ఇన్ఫెక్ట్ అయిపోయింది, నా కంప్యూటర్ స్లో అయిపోయింది అంటూ ఉంటారు. డెఫినెట్గా అది మన సిస్టమ్ పెర్ఫార్మెన్స్ తగ్గించినట్లే కదా, అది హాని చేసినట్లే కదా. సో కంప్యూటర్ వైరస్ అనేది హాని చేస్తుంది, ఒక నార్మల్ ప్రోగ్రామ్ అనేది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే ఓకే. సో ఈ వైరస్ అనేది ఎలా ఫామ్ అవుతుందండి? మరి వైరస్లు మనకి ఇంటర్నెట్లో చూసుకుంటే కనుక చాలామంది పైరేటెడ్ సినిమాలు, పైరేటెడ్ సాఫ్ట్వేర్స్, గేమ్స్ ఇలాంటివి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. సో డెఫినెట్గా అలాంటి వెబ్సైట్స్లో వైరస్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. సినిమాలతో పాటు అలాగే కొన్ని సాఫ్ట్వేర్స్తో పాటు కీజన్స్ అని, ప్యాచ్లు అని చెప్పేసి అని వాటితో పాటు బైండ్ చేయబడేసి మన కంప్యూటర్లోకి వస్తుంది అన్నమాట. చాలామంది వెనక ముందు ఆడకుండా డౌన్లోడ్ చేసేసుకొని డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని రన్ చేస్తారు. కానీ అలా రన్ చేసిన తర్వాత మనకు తెలియకుండానే మన కంప్యూటర్ మెమరీలోకి ఆ వైరస్ వెళ్ళిపోతుంది. ఒక్కసారి అలా మెమరీలోకి వెళ్ళిందంటే కనుక నీకు ఆటోమేటిక్గా కంప్యూటర్ ఆన్ చేసిన ప్రతిసారి మనకు తెలియకుండా అది మెమరీలో రన్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాగ మనకి నెట్లో వెబ్సైట్ని బ్రౌజ్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ సిస్టమ్స్లో పెన్ డ్రైవ్స్లో నుంచి ఏవో కాపీ చేసుకొస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇప్పుడు నా కంప్యూటర్లో ఏదన్నా వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యి ఉందనుకుందాం, ఇప్పుడు నేను పెన్ డ్రైవ్లో ఏమైనా కాపీ చేసి మీకు ఇచ్చానంటే కనుక ఖచ్చితంగా మీ కంప్యూటర్లో కూడా ఆ వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే మన వేరే కంప్యూటర్ నుంచి ఏమైనా కాపీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం, వచ్చేటప్పుడు మన కంప్యూటర్లో ఒక యాంటీవైరస్ పవర్ఫుల్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా ఏదైనా వైరస్ వచ్చినా కూడా అది డిస్ఇన్ఫెక్ట్ చేసేస్తుంది. సో అందుకని ఒక యాంటీవైరస్ వాడటం కన్నా కానీ ఒక ఇంటర్నెట్ సెక్యూరిటీ సూట్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు బయట మార్కెట్లో 300 నుంచి మనకు అప్ టు 1200 రూపీస్ వరకు అవైలబుల్ అవుతుంది. సో 1 year లైసెన్స్ మనం పర్చేజ్ చేసి వాడుకుంటే కనుక సరిపోతుంది. ఇప్పుడు ఫైన్, అంటే ముందే యాంటీవైరస్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే బెటర్. ఒకవేళ ఇన్ కేస్ ఆల్రెడీ వైరస్ వచ్చేసింది అనుకోండి, దాని నుంచి మనం బయటపడాలంటే చాలామంది మన కంప్యూటర్ వైరస్ వచ్చిందన్న విషయాన్ని ఇప్పుడు గమనిస్తారంటే సిస్టమ్ స్లో అయిపోతుంది, సడన్గా సిస్టమ్ స్లో అయిపోతుంది. మనం ఏదన్నా మౌస్ మూవ్ చేసినా కానీ, కీబోర్డ్ టైప్ చేసినా కానీ, ఏదన్నా 4-5 ప్రోగ్రామ్స్ని ఓపెన్ చేసినప్పుడు అవి ఓపెన్ కాకుండా స్లో అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు సంథింగ్ ఏదో ఇన్ఫెక్ట్ అయిందని చెప్పేసి అనుకుంటారు. అనుకున్న తర్వాత బ్లైండ్గా ఫార్మేట్ చేసేస్తూ ఉంటారు. ఫార్మేట్ చేసేస్తే కంప్యూటర్ నార్మల్కి వస్తుంది అనుకుంటారు, కానీ ఫార్మేట్ చేయడం ఫైనల్ సొల్యూషన్ కాదు. ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని లేదా ఇంటర్నెట్ సెక్యూరిటీ సూట్ని పర్చేజ్ చేసుకొచ్చి ఇన్స్టాల్ చేసి కంప్యూటర్ మొత్తాన్ని స్కాన్ చేస్తే కనుక ఆల్రెడీ ఎంత పవర్ఫుల్ వైరస్లు ఉన్నా కూడా వాటిని ఇది స్కాన్ చేసేసి డిలీట్ చేయగలుగుతుంది. సిస్టమ్ నార్మల్ కండిషన్కి వచ్చేస్తుంది. ఓకే. మరి ఈ స్కాన్ డ్యూరేషన్ ఎలా ఉండాలంటే మంత్స్ లేకపోతే డేసా ఎలా అండి? యాక్చువల్గా ఏంటంటే మనం ఏదైనా కొత్త డివైస్ని కనెక్ట్ చేసినప్పుడు, అంటే పెన్ డ్రైవ్ని బయట నుంచి తీసుకొచ్చి కూర్చామనుకోండి, ఆటోమేటిక్గా ఇమీడియట్లీగా మీకు కార్నర్లో చూపిస్తుంది డివైస్ని స్కాన్ చేయాలా లేదా అని చెప్పేసి అని. సో అలాగే స్కానింగ్ జరుగుతుంది. అలాగే మనం ఇంటర్నెట్ సెక్యూరిటీ సూట్స్ని ఏదైనా చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాస్పర్స్కి ఇంటర్నెట్ సెక్యూరిటీ సూట్ అని చూపిస్తాను. ఇక్కడ కంప్యూటర్ ఈజ్ ప్రొటెక్టెడ్ అని చెప్పేసి అని చూపిస్తుంది. ప్లస్ ఇక్కడ డేటా బేసెస్ అప్ టు డేటు, అంటే ఈ డేటా బేసెస్ కూడా ఎప్పటికప్పుడు మనం నెట్ కనెక్ట్ అయ్యేసి
మన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోకపోతే కొత్తగా ఏదైనా వైరస్ వచ్చినా కూడా అది ఐడెంటిఫై చేయలేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు అప్డేట్ చేస్తున్నాము. అప్డేట్ చేసిన తర్వాత ఒక 6 మంత్స్ మనం అప్డేట్ చేయకపోతే ఆ 6 మంత్స్ పీరియడ్లో ఏదైనా కొత్తగా వైరస్ వస్తే కనుక దాన్ని యాంటీవైరస్ సాఫ్ట్వేర్ మన దగ్గర ఉన్నా కూడా ఇదేం చేయలేదు. కాబట్టి ఇక్కడ అప్డేట్ అనే బటన్ ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు రన్ అప్డేట్ అని కొట్టి ప్రెజెంట్ ఏమన్నా అప్డేట్స్ అవైలబుల్ అవుతున్నాయి ఏమో స్కాన్ చేసేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోవడం ఒక పని, ప్లస్ మీరు అన్నారు ఎట్లాగా ఎన్నాళ్ళకి ఒకసారి స్కాన్ చేయాలి.